తెలంగాణ ప్రజలను కరోనా కొత్త వేరియంట్ JN1 కలవరపెడుతోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు నమోదవుతుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 59కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్లోనూ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ పిల్లల్ని సైతం వదలడం లేదు. చిన్నారుల్లోనూ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. నీలఫర్ హాస్పిటల్లో న్యూమోనియాతో చేరిన చిన్నారులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ 14 నెలల బాలుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో న్యూమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ పరీక్షలు చేస్తున్నారు. దీంతో పిల్లల సంరక్షణకు ప్రాధాన్యత పెరిగింది. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కార్ సూచించింది. ప్రస్తుతం నిలోఫర్లో 83 మంది పిల్లలు న్యూమోనియా చికిత్స తీసుకుంటున్నారు. వీరందరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులను న్యూమోనియా అటాక్ చేస్తోంది. సంవత్సరంలోపు చిన్నారులు ఎక్కువగా న్యూమోనియా బారిన పడుతుంటారు. 3 నుంచి 4 వారాల్లో వైరల్ న్యూమోనియా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా వల్ల కూడా న్యూమోనియా సోకుతుందని, పిల్లల విషయంలో పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వేరియంట్ JN1తో డేంజర్ లేనప్పటికీ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు, స్మోకింగ్ చేసేవారు, HIV పేషెంట్లు, క్యాన్సర్ బాధితులు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. హెవీ ఫీవర్, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే కరోనాకు, న్యూమోనియాకు మధ్య తేడాలు ఉన్నాయి. వాటిని గుర్తించి వాటి అనుగుణంగానే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ జ్వరం, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే కరోనా ఉన్నట్లు గుర్తించాలి. అదే కఫంతో దగ్గు, చలి, వణుకుతో జ్వరం, చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం, వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే న్యూమోనియాగా గుర్తించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లల విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు. అసలే కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సంరక్షణ పెద్దల బాధ్యత.